షుగర్ అసలు రాకూడదు. ఉన్న షుగరు కంట్రోల్‌లో ఉండాలి. తగ్గిపోవాలి అంటే చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. జస్ట్ 1 లేక 2 స్పూన్లు వాడి చూడండి. ఖచ్చితంగా మార్పొస్తుంది. రాకపోతే వచ్చి కామెంట్ చేయండి. మెంతులండి. ఫెంగులిక్ సీడ్స్ అంటాం కదా! మెంతులు చేసే అద్భుతం అంతా ఇంతా కాదండి. ఇందులో ఫిలాక్టోమైనన్ అని ఉంటుందండి. ఇది శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్‌ని తగ్గిస్తుంది. అంటే మధుమేహాన్ని కంట్రోల్ చేస్తుంది. కొత్తగా మధుమేహం వచ్చే సమస్యని రాకుండా చేస్తోంది. ఈరోజు రేపు 20, 25 ఏళ్ళకి స్టార్ట్ అయిపోతుంది కదండీ! ఎందుకంటే మన తిండి మామూలుగా లేదు. చెత్తంతా తింటున్నాం. అందుకే నేను చెప్పాను కదా! ట్రైబల్స్ నుంచి ప్రత్యేకంగా అద్భుతమైన ఆహారాన్ని నేను తెప్పించుకుంటున్నాను. మార్కెట్‌లో దొరికే ఆర్గానిక్ ఎంతవరకు నమ్మగలం? మీరు ఆలోచించండి. అదే ఒడిస్సా బోర్డర్‌లోంచి ఎక్కడో కొండల్లో, కోనల్లో పండుతాయి అవి. యాక్చువల్‌గా అవి వాళ్ళ కోసం పండిస్తారు. కానీ కొంతమంది ఒక నలుగురు కుర్రాళ్ళు జాగ్రత్తగా కలెక్ట్ చేసి అక్కడక్కడ సంతల్లో వేస్ట్ అయిపోతూ ఉంటాయి. ఎటో వెళ్ళిపోతూ ఉంటాయి కదండీ! వాటిని జాగ్రత్తగా ఒక స్టార్టప్ లాగా తీసుకొని మనకు అందిస్తున్నారు. ఏది డీమార్ట్ ప్రైస్‌కే అందిస్తున్నారు. అన్నీనండి. మంచి రాగులు, రాజ్మా, బొబ్బర్లు, మనం తినే కొర్రలు, అండు కొర్రల దగ్గర నుంచి జొన్నలు, సజ్జలు, బెల్లం, తేనె, మిరియాలు, కాఫీ కూడా ఉంది వాళ్ళ దగ్గర. ఇలాగా ఒక 15, 20 రకాలే ఉన్నాయి. వాళ్ళ డీటెయిల్స్ నేను మీకు ఇక్కడ ఇస్తాను. మీకు నమ్మకం ఉన్నవాళ్ళే. మళ్ళీ ప్రమోషన్ అది అనుకోవద్దు దయచేసి. ఎందుకంటే నేను తినేవి, నేను తాగేవి, నా లైఫ్ స్టైల్ కూడా చెప్తున్నాను. 40+ ఉన్నప్పుడు కూడా హెల్తీగా ఉండటం, ఆరోగ్యంగా ఉండటం, యాక్టివ్‌గా ఉండటం కూడా ఒక లగ్జరీ అని నేనైతే ఫీల్ అవుతానండి. అంత లగ్జరీ లైఫ్‌ని ఎందుకు వదులుకోవాలి? సో, మరి మీరు కూడా వదులుకోవద్దు దయచేసి. ఇక్కడ డబ్బు సంపాదనతోనూ, మన హోదాలతోనూ సంబంధం లేదు. ఎవరైతే హెల్తీగా ఉన్నారో, ఎవరైతే బోత్ ఫిజికల్ అండ్ మెంటల్, ఫిజికల్‌గా హెల్తీగా ఉంటేనే కదండీ మెంటల్‌గా ఉంటాం. అందుకే వాళ్ళందరికీ ఇగో ఈ విషయాలన్నీ డైలీ ఒకటో రెండో చెప్తూనే ఉంటున్నాను. మీలో మరి ఎంతమంది ఫాలో అవుతున్నారో నాకు తెలీదు. ఫాలో అయ్యాక మీ అభిప్రాయం చెప్పండి. మీ అభిప్రాయం బేస్ చేసుకొని ఇంకో వీడియో మళ్ళీ చేసుకుందాం, మళ్ళీ చెప్పుకుందామండి. సో, ఈరోజు టాపిక్ వచ్చి మెంతులు. ఇందులో రిచ్ ఫైబర్ ఉంటుందండి. ఎంతంటే అంత రిచ్ ఫైబరు, యాంటాక్సిడెంట్స్ ఉంటాయండి. ఇది మెటబాలిజాన్ని ఇంప్రూవ్ చేస్తదండి. మీకు తెలుసు మనుషులంతా గూడా ఎలా అయిపోతున్నారు, ఇంత దుబ్బుల్లాగా అయిపోతున్నారు గదండీ! మెటబాలిజం పడిపోయి అంటే బాడీలో ఇన్‌ఫ్లమేషన్ పెరిగిపోతూ ఉంటుందండి. మరి ఇన్‌ఫ్లమేషన్ పెరగకూడదు అనుకుంటే ఇదిగో డిటాక్సిఫికేషన్ చేసుకోవాలి. ఈ మెంతులు డిటాక్సిఫికేషన్‌కి కూడా ఉపయోగపడతాయి. కొవ్వుని కరిగించడంలో ముఖ్యంగా ఇందులో ఉండే ఫైబరు, యాంటాక్సిడెంట్లు కొవ్వును కరిగించడంలో బ్రహ్మాండంగా ఉపయోగపడతాయని చెప్పి రీసెంట్‌గా ఒక స్టడీ వచ్చిందండి మెంతుల మీద. అంటే ఫేమస్ స్టడీస్ చాలా వచ్చేసినాయి. ఏ మంచి స్టడీ వచ్చినా గానీ నేను చదువుతాను. ఆ విషయాలే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కొంతమందికి డౌట్ ఉన్నవాళ్ళు మీ డాక్టర్ గారిని సంప్రదించిన తర్వాత వాడండి. డౌట్ లేని వాళ్ళు హాఫ్ స్పూన్, 1 స్పూన్ నుంచి డైలీ స్టార్ట్ చేసేయండి. ఏం లేదండి. రాత్రి నానబెట్టుకొని పొద్దున్నే ఆ నీళ్ళతో పాటు అవి కూడా తాగేయటమే పరగడుపున. ఆ తర్వాత ఒక లీటర్ వాటర్ తీసేసుకోవడమే. అది చేసే మేలు మీకు రాత్రి దాకా ఉంటుందండి. పొట్ట శుభ్రం అయిపోవడంతో పాటు అన్ని ఆర్గాన్స్ కూడా బ్రహ్మాండంగా పరిగెత్తిస్తది, పని చేయిస్తది. సో, ఇంకొకటొచ్చి చెప్పాను ఇందాకడ గెలాక్టోమైనన్ అని ఉంటుంది. ఈ మూలకం చక్కెరని కంట్రోల్ చేస్తోంది. అంటే మధుమేహ రోగులకి ఇది బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందండి. తర్వాతొచ్చి డైజెషన్ చాలా ప్రాబ్లమ్ అండి మనందరికీ గూడా. డైజెషన్ అద్భుతమైన డైజెషన్ ఇది ఇస్తోంది. అంటే ఏం లేదు తిన్నది తిన్నట్టుగా అరిగించేసే శక్తి ఉంది. ఇక మలబద్ధకం ఉండదు. మరి ఎవరికైతే మలబద్ధకం లేదో వాళ్ళే గదా అదృష్టవంతులు. ఏది పొద్దున్న, సాయంత్రం గూడా పొట్ట వాష్ ఔట్ ఎవరికైతే అయిపోతుందో అది కూడా ఒక లగ్జరీ అండి. లగ్జరీ అంటే పెద్ద పెద్ద కారుల్లో ఉండటం, బంగళాల్లో ఉండటం ఇది కాదు. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఇదిగో ఇలా ఉండటం కూడా లగ్జరీ. ఇంక తర్వాత బాడీలో గుడ్ కొలెస్టరాలు, బ్యాడ్ కొలెస్టరాల్ మీకు తెలుసు. హెచ్‌డీఎల్ ఉంటే మంచిదే. ఎల్‌డీఎల్ పేరుకుపోతోంది అందరికీ గూడా. మరి ఈ ఎల్‌డీఎల్‌ని బయటికి పంపించే విషయంలో మెంతులు బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి. ఇంకొక పాయింట్ ఉంది. రక్తాన్ని శుభ్రం చేసే ఏజెంట్‌గా అంటే రక్తాన్ని శుద్ధి చేసే ఏజెంట్‌గా పనిచేస్తూ విషపూరిత పదార్థాలు ఇందాక చెప్పుకున్నాం గదండీ! డిటాక్సిఫికేషన్ అవసరం మనకని బాడీని చక్కగా డిటాక్సిఫై చేస్తూ బయటికి పంపించేస్తది. అంటే స్కిన్ బావుంటుంది. స్కిన్ గ్లోతో ఉంటుంది. స్కిన్ డిసీజెస్ ఏమీ రావు. మొటిమలు, మచ్చలు ఇలాంటివి ఉంటాయి చూడండి. ఇవి కూడా బయటికి పోతాయి. అంటే ఈ ఒక్కదానికే పోతాయని కాదు నా ఉద్దేశం. దీనికి ఆ శక్తి ఉంది. వాడండి. ట్రై చేస్తే మెల్లమెల్లగా పోతాయి అని చెప్పడం అండి. తర్వాత ఇందులో నికోటిన్ ఆమ్లం ఉంటుంది. కాస్తో కూస్తో ప్రోటీన్ ఉంటుందండి. సో, మరి జుట్టు మీకు తెలుసు మెంతులు చక్కగా మెత్తగా నూరి జుట్టుకు పెట్టుకుంటారు చాలామంది. బయట నుంచి ఓకే.
కానీ లోపల నుంచి దానికి డబుల్, త్రిబుల్ 10 రెట్లు ప్రయోజనం ఉంటదండి. లోపల తీసుకుంటే అది రక్తంలో కలుస్తది. జుట్టు కుదుళ్ళకి అందుద్ది గదండీ! సో, మరి జుట్టు స్ట్రాంగ్‌గా ఉండాలి, రాలకూడదు అనుకున్నా గానీ, ఈ మెంతులు అంత మేలు చేస్తాయని రిపోర్ట్ చెప్తోందండి. మీరు కూడా కావాలంటే గూగుల్ కొట్టండి, చాట్‌జీపీటీ కొట్టండి. అంటే మెంతులంటే మళ్ళీ ఏ కూరలోనో ఏసేసుకున్నాం గదా! ఫ్రైలో తింటున్నాం గదా! పచ్చళ్ళలో తింటున్నాం గదా! అంటారు. ఓకే. తినండి అవి మంచిదే. కానీ నేను చెప్తోంది ప్రత్యేకంగా పొద్దున్నే 1, 2 స్పూన్లు నీళ్ళల్లో యేసుకొని తాగటం. మామూలు నీళ్ళే రాత్రి నానబెట్టుకోండి అంతే. తర్వాత ఇక విటమిన్ సి ఉంటుంది, ఐరన్ ఉంటుంది. ఇది కాస్తో కూస్తో రోగ నిరోధక శక్తి పడిపోతుంది కదండీ ఈరోజు రేపు. దాన్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా ఈ మెంతులు ఉపయోగపడతాయండి. అన్నిటికంటే ముఖ్యంగా హార్మోన్ బ్యాలెన్స్ అండి. ఆడవాళ్ళలో నెలసరి సమస్యలుంటాయి. సరిగ్గా టైంకి డేట్ రాకపోవడం, వెంటనే వచ్చేయడం, ఇంకా చాలా బాధలుంటాయి గదా! వీటన్నిటికీ మెంతులు మీకు తెలుసో లేదో మన బామ్మలు, అమ్మమ్మలు కొన్నిసార్లు మెంతులు ఇస్తారండి. ఇప్పుడంటే లేరు మరి ఎన్‌జీ వచ్చేసిన తర్వాత ఉమ్మడి కుటుంబాలు దూరం అయిపోయిన తర్వాత చెప్పేవాళ్ళు లేరు గదా! అందుకే మనం చెప్పుకుంటున్నాం. ఏది ఆ నెలసరి టైంలో, ఆ పీరియడ్స్ టైంలో ఆ 3 రోజులు మెంతులు 1, 2 స్పూన్లు తాగి చూడండి. మీ పెయిన్ రిలీఫ్ కూడా ఉంటుంది అని అంటున్నారు. ఇంకా ఎక్కువైతే తీసుకోవద్దు దయచేసి. మలబద్ధకం అంటే అసిడిటీ ఫార్మ్ అవుద్ది. విరేచనాలు ఎక్కువొచ్చే అవకాశం ఉంది గాబట్టి. ఇంకా కడుపుతో ఉన్నవాళ్ళు, గర్భిణులైతే ఆలోచించండి. ఒకవేళ తీసుకోవాలనుకుంటే మీ డాక్టర్ గారు చెప్తేనే తీసుకోండి. తీసుకో అమ్మా ఉపయోగం అని. సో, మరి ఇవన్నీ కూడా అవగాహన కోసం ఇస్తున్నాను మీకు. దయచేసి గుర్తుంచుకోండి. అంటే ప్రమాదకరమైనవేమీ కాదు. రోజు మనం తినేవే గాబట్టి అవగాహన కోసం ఇస్తున్నాను. ఇంకా కొంతమందికి డౌట్ ఉంటుంది. ఇవి పనిచేస్తాయా? ఎట్లా పనిచేస్తాయని? వాడి చూడండి. వాడిన వాళ్ళని కూడా చెప్పండి. ఇంకా మీకు డౌట్స్ ఉంటాయి చాలా చాలా అవి కూడా చెప్పండి. సో, మన పోపుల పెట్టె ఒక్కటి చాలండి. అద్భుతాలు చేస్తోంది. మన ఆరోగ్యాన్ని బాగు చేసేస్తోంది. మనల్ని హ్యాపీగా, హెల్తీగా ఉంచుద్దని నేనైతే నమ్ముతాను. అందుకే డైలీ పోపుల పెట్టెని వాడుతూనే ఉంటాను. సో, మీరు కూడా వాడండి అని చెప్పడం నా ఉద్దేశం. లేదు మంచి మెడిసిన్స్ దొరుకుతున్నాయి కదా! మార్కెట్‌లో 5, 10 రూపాయలు పెడితే మంచి గోళీలు దొరుకుతున్నాయి. డాక్టర్ ఫ్రీగా వస్తున్నాడు అనుకుంటే మీ ఇష్టం. మంచి మంచి ఇన్సూరెన్స్‌లు ఉన్నాయి కదా! అనుకుంటే. వద్దండి. ఎందుకొచ్చింది హ్యాపీగా ఉందాం, హెల్తీగా ఉందాం అనుకునే వాళ్ళు ఫాలో అయిపోండి మరి. లైఫ్ స్టైల్‌లో చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే జీవితకాలం మనం ఆరోగ్యంగా ఉండొచ్చు అని చెప్పి నేను బలంగా నమ్ముతాను. నేను ఫాలో అవుతున్న దాన్నే మీకు కూడా షేర్ చేస్తున్నాను. సో, మరి దయచేసి ఒక లైక్ ఇస్తే ఇలాంటి మంచి సమాచారం తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి అవసరమండి. వాళ్ళకి కూడా మీరు సాయం చేసిన వాళ్ళు అవుతారు. మరి ఎప్పటికప్పుడు ఇలాంటి మంచి సమాచారం కావాలంటే ఇంకేం ఆలోచించొద్దు. అక్కడ ఒక బటన్ ఉంది చూడండి. ఫాలో బటన్. దాన్ని నొక్కేయండి అంతే.